హలో డియర్ ఫ్రెండ్స్, నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని, ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని మరియు సెలబ్రిటీ కోచ్ని, హోపోనోపోనో ప్రత్యేక హీలర్ని. మీరు ఏదైతే కోరికలు కోరుకుంటున్నారో, ఆరోగ్యం గురించి కానీ, జాబ్ గురించి కానీ, మ్యారేజ్ గురించి కానీ, అప్పులు తీర్చడానికి కానీ, మానసిక వేదనల గురించి కానీ, ఇంకా బిజినెస్ లో లాభాలు కానీ, ఏదైనా సరే మీరు మీ కుటుంబం అంతా కూడా సంపూర్ణ ఆరోగ్యంతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో చాలా హ్యాపీగా ఉండాలని ఒక గురువుగా అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ఈరోజు టాపిక్ సంపదలను, డబ్బుని పెద్ద మొత్తంలో ఎట్లా విశ్వశక్తి ద్వారా కోరుకోవాలి, ఈ ప్రపంచంలో ఉన్న నిధి నిక్షేపాలు అనంత విశ్వశక్తి ద్వారా ఎలా ఆహ్వానించాలి, ఆకర్షించాలి, డబ్బుని సులభంగా ఎలా ఆకర్షించాలి. ఆ డబ్బుని ఆకర్షించాలంటే ఆ సీక్రెట్ మెథడ్ ఏంటి, ఆ టెక్నిక్ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. మనం డబ్బు లేని స్థితిని కాకుండా మన దగ్గర ఒక 10 రూపాయల నోటు ఉన్నా, 100 రూపాయల నోటు ఉన్నా, 500 నోటు ఉన్నా, ఒక 50,000 నోట్లు బండిలు ఉన్నా సరే దాని చేత్తో తీసుకోవాలి. దానికి ముందు మనం తలస్నానం చేసి చాలా చక్కగా సాంబ్రాణి వేసుకుని ఆ ఇల్లంతా క్లీన్ అయిపోయిన తర్వాత చాలా రిలాక్స్ గా ఒక సాంబ్రాణితో మన తలకి కూడా, మనకు కూడా సాంబ్రాణి వేసుకుని చాలా హ్యాపీ మూడ్ లో ఉండాలి. అంటే మన స్థితి చాలా సంతోషకరంగా ఉండాలి. చక్కగా మంచి బట్టలు వేసుకుని చాలా చక్కగా రెడీ అయ్యి చాలా జోష్ తో ఉండాలి, హ్యాపీనెస్ తో ఉండాలి. అలాంటి సిచ్యువేషన్ మనం ఇంట్లో క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకుని ఆల్రెడీ మన దగ్గర ఉన్న పాకెట్ మనీ, మీ పర్సులోని, ఇంట్లోని ఎంతన్నా సరే ఆ డబ్బుని తీసుకోవాలి చేతిలోకి. ఉదాహరణకి నేను కొంత డబ్బు తీసుకున్నాను మీకు ఇది చూపించడానికి. మీ దగ్గర 500 నోటు ఒకటున్నా తీసుకోవచ్చు, 10 రూపాయలైనా తీసుకోవచ్చు, 100 రూపాయలైనా తీసుకోవచ్చు, ఎంతైనా 10 కట్లైనా 10 లక్షలైనా తీసుకోవచ్చు, మన ఇష్టం. అది ఒక వీడియోస్ లో మీకు చూపించడం కోసం కొంత మనీ తీసుకున్నాం. ఈ మనీని మనం చేత్తో ఇలా పట్టుకుని నలిగిపోకుండా నీట్ గా ఉన్న మనీ తీసుకోవాలి. ఏది నలగకుండా చాలా చక్కగా నీట్ గా ఉన్న మనీ తీసుకోవాలి. ఇలా ఉన్న మనీ తీసుకుని దీన్ని మనం చేత్తో ఇట్లా పట్టుకుని ఫస్ట్ ఈ మనీకి మనం ఓపోనోపోనో చెప్పాలి. అంటే నా దగ్గరికి ఈ మనీ వచ్చింది. ఈ మనీ అంటే మీకు ఎంత ఇష్టం, ఒక చిన్న పాపని దగ్గరగా తీసుకుని మనం ఎంత క్యూట్ గా ముద్దాడుతామో ఈ డబ్బుని కూడా ప్రేమించడం మొదలు పెట్టాలి. డబ్బు మంచిది కాదు, ద్వేషించటం ఇలాంటివి చేస్తే డబ్బు రాదు. చాలా ఇష్టంగా డబ్బుని ప్రేమిస్తూ, నువ్వంటే నాకు చాలా ఇష్టం డియర్ మనీ, నీ పట్ల నా చిన్ననాటి నుంచి ఈ క్షణం దాకా నేను ఒకవేళ తెలిసి తెలియక ఏ తప్పు చేసినా మనస్ఫూర్తిగా నేను క్షమాపణ చెప్తున్నాను. ఈ క్షణం నుంచి నిన్ను నేను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యు మనీ అని చెప్పి ఆ విశ్వానికి కృతజ్ఞతలు చెప్పి ఈ డబ్బుని ఇలా చూస్తూ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పేసి కుదిరితే 108 సార్లు చెప్పండి. చెప్పే ముందు ఏం చేస్తారు, మన ఇంట్లో పెర్ఫ్యూమ్ ఉంటుంది. ఎన్ని రకాల పెర్ఫ్యూమ్స్ ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఒక జాస్మిన్ పెర్ఫ్యూమ్ కూడా ఉంటుంది. అంటే మీకు చూపించడానికి చెప్తున్నాను, ఏదున్నా సరే మనం దాన్ని యూజ్ చేయొచ్చు. ఎలా యూజ్ చేయాలి, జస్ట్ కొంచెం స్ప్రే చేసుకోవాలి ఇష్టంగా. మీ దగ్గర ఏ పెర్ఫ్యూమ్ అయినా వాడచ్చు, అది కొంచెం వాసన మంచిగా వచ్చేలాగా ఉంటే చాలు. దీన్ని మనం ఇలా పట్టుకుని లైట్ గా ఈ డబ్బుకి స్ప్రే చేయాలి. ఆ డబ్బుకి ఉన్న ఆ నెగిటివ్ బ్యాడ్ స్మెల్ వెళ్ళిపోతుంది. ఈ తక్షణమే ఈ స్ప్రే ఇదేంటి పాజిటివ్, సువాసన అనేది పాజిటివ్. ఆల్రెడీ ఆ మనీ చాలా చేతులు మారి ఉంటుంది. ఆ మనీలో ఉన్న బ్లాక్స్ అన్ని కూడా ఈ సువాసనకి, ఆ స్మెల్ కి నెగిటివ్ స్మెల్ బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ మనీని మనం ఏం చేయాలి, మన దగ్గర పెట్టుకోవాలి. ఈ మనీని పట్టుకుని ముద్దు పెట్టుకుని చాలా ఇష్టంగా, అంటే నిజంగా లోపల నుంచి ఇష్టం రావాలి డబ్బు అంటే. అంతకున్న వ్యతిరేకత, అసహనం అంతా పోవాలి. అంత చక్కగా కాన్సన్ట్రేషన్ చేయాలి. చేసిన తర్వాత ఈ మనీని ప్రతిసారి మీ దగ్గరికి పెద్ద మొత్తంలో వచ్చినప్పుడు అయినా సరే లైట్ గా జస్ట్ స్ప్రే చేసి, అది ఇక్కడ మనకు జుబాద్ అని స్మెల్ వచ్చేది ఉంటుంది, దీన్ని కూడా రాసుకోవచ్చు. అది బయట మార్కెట్ లో ఈ మెటీరియల్ పూజా సామాగ్రి అమ్మేలో ఇలా దొరుకుతుంది. అది చూస్తే లోపల పొడిలాగా ఉంటుంది. ఇది ఒకసారి రాతే స్మెల్ అసలు పోదు.
చాలా హ్యాపీగా ఉంటుంది. మనసుకి విజువలైజేషన్ చేసుకోవటానికి కూడా ఈ జువాద్ చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని జస్ట్ మనం అట్లా ఈ డబ్బుకి అక్కడక్కడ జస్ట్ ఇట్లా రాయాలి. ఇట్లా రాసి ఈ స్మెల్ చూసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆ స్మెల్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ స్మెల్ అసలు పోదు ఎప్పటికీ కూడా. పెర్ఫ్యూమ్ కొద్దిసేపు 1 hour 2 hours ఒక రోజులో పోతుంది, ఇది అసలు పోదు. ఇది చాలా ఒరిజినల్ అన్నమాట. దీంట్లో లిక్విడ్ ఉంటుంది, మళ్ళీ ఇలాంటి బాటిల్ కూడా ఉంటుంది, ఇలా కూడా ఉంటుంది. దీన్ని కూడా జస్ట్ మనం అట్లా రాసేసి ఈ స్మెల్ అసలు పోదు. లిక్విడ్ ఉంటుంది, పొడి కూడా ఉంటుంది జువాదులు. అది ఒకసారి రాస్తే అసలు పోదు. మన డబ్బులు పెట్టే బాక్స్ లోనైనా సరే, డబ్బులు పెట్టే లాకర్ లోనైనా సరే, ఇది కొంచెం జస్ట్ అట్లా రాయటం ద్వారా ఆ నెగిటివ్ స్మెల్ బయటకు వెళ్ళిపోయి ఆ డబ్బులో పాజిటివ్నెస్ క్రియేట్ అవుతుంది. అప్పుడు డబ్బు మన దగ్గరికి ఎప్పుడు వస్తూనే ఉంటుంది. ఈ డబ్బు పట్టుకుని ఒపనొపన చెప్పాలి. ఈ డబ్బుకి ఈ విధంగా లైట్ గా స్ప్రే చేయడం ద్వారా నెగిటివ్స్ బయటకు వెళ్ళిపోయి మనం పట్టుకున్నప్పుడు ఆ పాజిటివ్ క్రియేట్ అవుతుంది. మన ఒంటికి కూడా ఇది ఇట్లా రాసుకునేటప్పుడు మనకి ఎప్పుడు కూడా ఒంట్లో బ్యాడ్ స్మెల్ రాకుండా మనం ఇది ఉపయోగించడం ద్వారా ఫ్రెష్ అయిన తర్వాత సాంబ్రాన్ని వేసుకున్న తర్వాత మనకి నెగిటివ్స్ దగ్గరికి రావు. ఒక సువాసనలు ఉన్న ప్లేస్ లోకి నెగిటివ్స్ రావు. ఆ రోజంతా సువాసన పోయేంత వరకు రావు. ఇదొక టెక్నిక్ నెగిటివ్స్ రాకుండా ఉండటానికి. ఆ మనసు అంతా తాజాగా చాలా మంచి మూడ్ లో ఉండటానికి కూడా ఆ స్మెల్, ఇవన్నీ ఒరిజినల్ స్మెల్స్ చాలా బాగా పనిచేస్తాయి. మీరు ఒక సండే అయినా సరే, రోజు కుదరకపోయినా సరే, చక్కగా రెడీ అయ్యి తలస్నానం చేసి ఈ డబ్బు పట్టుకుని, మన దగ్గర ఆల్రెడీ ఉన్న డబ్బు పట్టుకుని దాన్ని ముద్దాడి ఇట్లా పెర్ఫ్యూమ్ రాసుకుని నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చాలా ఇష్టంగా చెప్పాలి. డబ్బు పెద్ద మొత్తంలో వచ్చినప్పుడు మనం అట్లా చేసుకుని చాలా ప్రేమగా ముద్దాడి ఆ డబ్బుని అప్పుడు 10% గురువు ద్వారా దానం చేసి చాలా హ్యాపీగా ఖర్చు చేస్తూ మనీ ఫ్లో జరగాలి. స్ట్రక్ చేయకూడదు. నేను ఒక వీడియోలో చెప్పాను, ఒక అమ్మాయి బిజినెస్ చేస్తుంది. అయితే ఎవరో చెప్పారని ఆ ఏంజల్స్ నెంబర్స్ అని 1 కోటి రూపాయలు కట్లన్నీ కూడా ఆ లాకర్ లో ఇంట్లో దాచిపెట్టింది. అంటే ఆ నెంబర్స్ ఏంజల్ నెంబర్స్ అవన్నీ పెద్ద మొత్తంలో కలిగి ఉండి దాచిపెట్టి పూజిస్తే, సాంబ్రాన్ని వేస్తే డబ్బు డబల్ అవుతుందని ఎవరో చెప్పారంట. ఏంజల్స్ నెంబర్లు దాస్తే చాలా మంచిది, పెద్ద మొత్తంలో వస్తాయి మీకు అని చెప్పారట. కానీ అది ఎవరు చెప్పారు, మనం వారిని ఏం అనకూడదు. వారికి ఉన్న జ్ఞానం వారికి ఉంటుంది, ఎవరిష్టం వాళ్ళది. వాస్తవానికి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం నేను చెప్తున్నాను. వేరే విద్యలు నాకు తెలియదు కాబట్టి నేను ఓన్లీ లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తున్నాను. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ఏంజల్స్ నెంబర్ లా ఆఫ్ అట్రాక్షన్ లో భాగం. ఏంజల్స్ యూనివర్స్ దగ్గర ఉంటాయి. యూనివర్స్ అండర్ లో కొన్ని లక్షల్లో కోట్లలో ఏంజల్స్ ఉంటాయి. ఆ ఏంజల్స్ రావాలి అంటే ఏంజల్స్ ని దాచిపెట్టకూడదు. మనకి ఆ సీతాకోక చిలుకలు మన మొక్కల్లో తిరుగుతాయి. చాలా ఇష్టంగా పట్టుకుందామని ట్రై చేస్తే అవి డెలికేట్ గా ఉంటాయి. అవి రెక్కలు ఊడిపోయి వాటికి ప్రమాదం జరుగుతుంది. మనం ఎంజాయ్ చేయాలి. మన మీద వాలిందా థ్యాంక్ యూ చెప్పాలి తప్ప పట్టుకోవడానికి ట్రై చేస్తే అవి జీవరాశులు చాలా ఇదిగా ఉంటాయి, డెలికేటెడ్ గా ఉంటాయి. మనం ఆనందపరచడానికి యూనివర్స్ ఆ ఏంజల్ రూపంలో, ఆ సీతాకోక చిలుక రూపంలో ఒక సందేశాన్ని తెలియచేయడానికి మాత్రమే వచ్చింది. అది మీరు హ్యాపీగా ఉండండి, నాలాగా ఆనందంగా విహరించండి, మీ జీవితంలో అద్భుతం జరగబోతుంది, మరింత పాజిటివ్ గా ఉండడానికి చెప్పటానికి, హ్యాపీనెస్ ని సృష్టించటానికి, ఒక శుభవార్త చెప్పటానికి అనంత విశ్వశక్తి ఏంజల్స్ నెంబర్స్ ని, ఈ యొక్క సీతాకోక చిలుకల్ని, ఇంద్రధనుసు సడన్ గా చాలా పెద్దగా కనిపిస్తుంది. సడన్ గా వాతావరణం మారిపోయి చల్ల గాలి మనకి తాకుతుంది, హాయిగా అనిపిస్తుంది. ఏంజల్ మన పక్కన ఉంటుంది. ఆ సువాసన చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. మరియు అర్ధరాత్రి తెల్లవారుజామున మీ పేరుతో మీ ఆత్మ మిమ్మల్ని పిలుస్తుంది. ఆ వాయిస్ చాలా సూపర్ గా ఉంటుంది. ఇదంతా మన జీవితం మారిపోతుంది, ధనవంతులుగా మనం అనుకున్నటువంటి హై లెవెల్ కి ఎదగటానికి అవి సంకేతాలు. ఇవన్నీ యూనివర్స్ లో భాగం. కానీ ఏంజల్స్ నెంబర్స్ మన చేతికి వచ్చింది అంటే ఆ డబ్బు రూపంలో మనం వెతకూడదు, మనకు తెలియకుండా ఆటోమేటిక్ గా చూడాలి. ప్రత్యేకంగా ఏంజల్ నెంబర్ ఎక్కడుంది అని చెప్పేసి వెతకడానికి ఇట్లా చాలా మంది చూస్తూ ఉంటారు. మనం చూస్తున్నామంటే మనకు అదృష్టం రాదు. అనంత విశ్వశక్తి సడన్ గా మన దగ్గర ఎవరొకరి దగ్గర డబ్బు తీసుకున్నప్పుడు ఇట్లా అనుకోకుండా చూస్తే ఏంజల్ నెంబర్ కనపడాలి. అనుకోకుండా కారు మీద కనపడాలి. ప్రతి కారు మనం వెతకూడదు. అనుకోకుండా సీతాకోక చిలుకలు రావాలి, మనం వెతకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంద్రధనుస్సు కనిపిస్తుందా అని చెప్పి మనం ప్రత్యేకంగా వెతకూడదు.
సడన్ గా మనం బయటకు వచ్చాం, ఏదో ఎదలగా టక్కున అట్లా చూస్తే కనిపించింది, వావ్ థ్యాంక్ యూ చెప్పాలి. ఇలాంటివన్నీ కనిపించినప్పుడు కృతజ్ఞతలు చెప్పాలి, దాచిపెట్టకూడదు. హ్యాపీగా ఆ ఏంజల్స్ నెంబర్స్ ఉన్న డబ్బులు అనాథ పిల్లలకి, ఆకలిగా ఉన్న వాళ్ళకి, కుంటి వాళ్ళకి, గుడ్డి వాళ్ళకి, ఆహారం లేని వాళ్ళకి, నీడీ పీపుల్ కి మనకి ఇష్టమైతే దానం చేయాలి. తద్వారా పెద్ద మొత్తంలో మనం పొందుతాం. ఇవ్వండి, పొందండి. ఇచ్చే కొలది మీరు మరింత పెద్ద మొత్తంలో పొందుతారు. ఈ సూత్రాన్ని ప్రపంచంలోని ప్రపంచ కుబేర్లు నెంబర్ 1 స్థానంలో ఉన్నవాడు ఇది అమలు చేస్తున్నారు. అందుకే ఆ కంపెనీలో ఎప్పటికీ లాస్ రాదు. ఇవ్వటం ద్వారానే పొందటం అనేది ఉంటుందని ఆ సూత్రాన్ని సీక్రెట్ గా లా ఆఫ్ అట్రాక్షన్ లో ఒక సూత్రం అది వాళ్ళు పాటించబట్టే ఇంతవరకు ఆ కంపెనీ లాస్ లో నడవట్లేదు. మరిన్ని కంపెనీలు పెడుతున్నారు, లక్షల కోట్లకి మరిన్ని కంపెనీలు ఓపెన్ చేస్తున్నారు తప్ప ఎవరికి లాస్ రాలేదు. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం బిజినెస్ చేసేవాడు. అయితే ఈ ఏంజల్ నెంబర్స్ ఆ అమ్మాయి దాచిపెట్టింది. సో మన వీడియో ఒకటి ఏంజల్స్ నెంబర్స్ గురించిన వీడియో ఒకటి చూసిన తను అనుకోకుండా, ఈయనేంటి ఇలా చెప్తున్నారు, నేను చూసిన వేరేది, దాచిపెట్టుకోండి, పూజించండి, సాంబ్రాన్ని వేసుకోండి అని అన్నారు. ఈయన స్టక్ చేయొద్దు, ఆ డబ్బు ప్రవాహం జరగాలి, ఖర్చు అవుతూ ఉండాలి, స్టక్ చేయకూడదు, లాక్ చేయకూడదు అని చెప్తున్నారు. మరి నేను 3 ఏళ్ల నుంచి దాచిపెట్టాను, ఆ బిజినెస్ అంతా లాస్ లోకి వెళుతుంది, డబ్బు రావట్లేదు, అంతా టైట్ అయిపోయింది, చాలా క్రిటికల్ గా మారిపోయింది. ఇది ప్రాక్టికల్ గా ఆమెకి అనుభవం అయింది. 3 ఏళ్లు దాచిపెట్టి వారానికి ఒకసారి ఆరతిస్తూ పూజిస్తూ ఆ డబ్బుని లాక్ చేసింది, ఒక్క 500 నోటు కూడా ఖర్చు చేయకుండా. తద్వారా బిజినెస్ ఆగిపోయింది. తన చేతికి రావాల్సింది ఏ రోజుకి ఆ రోజు డబ్బు వస్తూ ఉండేది, అది రావటం ఆగిపోయింది. అన్ని దారులు మూసుకుపోయినాయి. ఆ బిజినెస్ లాస్ లోకి వెళ్ళిపోయింది. మూతపడే స్టేజ్కి వచ్చేంత వరకు కూడా ఆ డబ్బు దాయకూడదని ఆమెకు తెలియలేదు. ఈ వీడియో చూసేంత వరకు ఆ లాస్ లోకి వస్తుంటే యూనివర్స్ ని అడిగిందంట ఒకరోజు, నాకెందుకు ఇలా జరుగుతుంది, నువ్వు ఇచ్చిన ఏంజల్స్ నెంబర్స్ అన్ని దాచిపెట్టాను, నేను చాలా కృతజ్ఞతగా పూజిస్తున్నాను, మరి నా డబ్బు ఆగిపోయింది, ఉన్న డబ్బు అంతా ఆగిపోయి స్టక్ అయిపోయింది, ఇవాళ దివాళా స్థితి స్టేజ్ కి చేరుకున్నాను, నాకు ఏదైనా వే చూపించమన్నప్పుడు ఈ వీడియో ఆటోమేటిక్ గా కనిపించిందంట. ఏంజల్స్ నెంబర్స్ ని దాయకూడదు, ఖర్చు చేయాలి లేదా దానం చేయాలి, థ్యాంక్ యూ చెప్పాలి. ఒక సందేశం, శుభవార్త చెప్పటానికి మాత్రమే ఏంజల్ నెంబర్ మన దగ్గరికి వస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి దాన్ని ముద్దు పెట్టుకుని చాలా ఇష్టంగా ఖర్చు చేసేయాలి, వ్యాపారంలోకో దానం చేయటానికో గురువు ద్వారా అలా మంచి కార్యక్రమానికి ఎన్నుకున్నప్పుడు ఇంకా రెట్టింపు చాలా 100 రెట్లు మనకు వస్తుంది. ఈ సూత్రం చాలా మందికి తెలియదు. ఏంజల్స్ నెంబర్స్ ని దాయకూడదు, ఖర్చు చేయాలి, దానం చేయాలి. ఇది ఆ తర్వాత ఆ అమ్మాయి ఆ ₹1,00,00,000 డబ్బు బయటకు తీసి ఆ బిజినెస్ వ్యాపారంలో పెట్టి కొంత 10% దానం చేసిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత ఆమెకి డబ్బు రావటం మొదలయ్యింది. అందుకనే మిడిమిడి జ్ఞానంతో పని చేయకూడదు. గురువు లేని విద్య గుడ్డిది అనేది అందుకే. గురువు ద్వారా అనంత విశ్వశక్తి జ్ఞానాన్ని ఇవ్వటం జరుగుద్ది. ఆ విశ్వ జ్ఞానానికి పే చేయడానికి చాలా ఇష్టపడాలి. ఎందుకంటే అది వెలకట్టలేని విశ్వజ్ఞానం. ఆ విశ్వ సంపదలు, డబ్బు, నిధి నిక్షేపాలని యూనివర్స్ లో భాగంగా ఉన్నాయి. ఆ పెద్ద మొత్తంలో మనం కోటీశ్వరులు అవటానికి, లక్షల కోట్లకి ఎదగటానికి ముందుగా మనం విశ్వ జ్ఞానాన్ని కొనుక్కోవటానికి, అంటే ఆ ఇష్టంగా పొందటానికి మనం పే చేయాలి. లేదంటే ఆ జ్ఞానం పనిచేయదు. ఆ గ్రంథాల్లోనే రాయబడి ఉంది, ఇవ్వండి పొందండి, ఇచ్చే కొలది మరింత పొందుతారు అని ఉంది. అంటే మనం ఇవ్వకుండా ఏది పొందలేమని ఆ విశ్వ గ్రంథాల్లో ఇక్కడ చాలా మందికి తెలియదు. ఇవ్వటానికి చాలా మంది ఇష్టపడరు, రావటానికి కూడా సంపద, డబ్బు రాదు. ఎంత ట్రై చేయండి, ఎన్ని గుళ్ళు తిరిగి మొక్కినా, ఎన్ని చెట్లు తిరిగినా, ఎక్కడికి తిరిగినా మన నుంచి ఏది వెళ్లకుండా అటు నుంచి ఏది రాదని ఉంది. అంటే చూడండి, ఒక సూత్రం ఉంది. ఒక గాలం వేసేవాడు పల్లెటూరులో ఆ చెరువులో గాని కాలంలో గాని ఆ గాలం అనే ముళ్ళుకి చిన్న చేపలో నత్తనో ఎరవ పెడతాడు. మరి ఉట్టి చేప పడమంటే వాడు ఎన్ని సంవత్సరాలు అక్కడ కూర్చుని ఉన్నా ఒక చేప పడదు. ఆ సూత్రం ఆకర్షణ సిద్ధాంతం, ఆకర్షిస్తున్నాడు. అలాగే వల వేసేవాడు నూకల మూట తౌడు దగ్గర పెట్టుకుని ఆ కాలంలో చెరువులో ముందు చల్లి 10 నిమిషాలు ఆగుతాడు. అక్కడికి ఆ చేపలన్నీ వచ్చి చేరతాయి. వల వేస్తే వల నిండా పడతాయి. ఇది ఆకర్షణ సిద్ధాంతం. మన నుంచి ఇవ్వకుండా అటు నుంచి ఏది రాదు. ఇది చాలా మందికి అర్థం కాదు. అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు. మన నుంచి ఏది వెళ్లకుండా మనం బయట కిరాణా షాపుల్లో గాని, సూపర్ మార్కెట్ లో గాని సరుకులు తెచ్చుకోలేము. ఆ తర్వాతే పెద్ద మొత్తంలో సరుకులు తీసుకొస్తాం మనం ముందుగా చెల్లించి. ఏది ఇవ్వకుండా ఏది రాదంటే ఇది రియల్ సూత్రం. లా ఆఫ్ అట్రాక్షన్ లో
అట్రాక్షన్, ఆకర్షణ, ఆకర్షించాలంటే మన నుంచి వెళ్ళాలి, లేదంటే ఏది రాదు. ఇక్కడ డబ్బును ఆకర్షించాలంటే మన మనసులో పెద్ద మొత్తంలో ఆ విత్తనాలు, డబ్బు అనే విత్తనాలు, ఇమేజ్ ను ఆ విషయంలోకి పంపించాలి. ఒక కోటీశ్వరుడు ఎలా ఉంటాడు? వేల కోట్లకి, లక్షల కోట్లకి ఎదిగిన ఆ వ్యక్తినే మనం చూస్తూ ఉండాలి. అంతేగాని పేదరికంలో లాస్ అయిపోయారంట, ఒక కంపెనీ పెట్టి దివాళా తీశారంట, ఎలాంటి వార్తలు వినకూడదు. అవి దివాళా తీసి తెలుసుకోవడానికి ట్రై చేస్తుంటారు చాలా మంది. ఎలా దివాళా తీశారు, ఎలా లాస్ అయిపోయారు, ఎట్లా జరిగిందండి అని ఆత్రంగా వింటారు. ఈ సబ్ కాన్షియస్ మనసులో ఆ లాస్ అయిపోవాలనే మొత్తాన్ని ఈ మనసులో చేర్చుకుంటారు. వీరికి కూడా చాలా పెద్ద మొత్తాల్లో లాస్ వస్తుంది. లాభాలు పొందారు, వేల కోట్లకి ఎదిగారు, లక్షల కోట్లకి ఎదిగారు, ఆ ధనవంతుల యొక్క సీక్రెట్స్ తెలుసుకోవాలి తప్ప లాస్ అయిపోయినటువంటి వాళ్ళని, పేదరికంలో మగ్గిపోతున్న వాళ్ళని తెలుసుకోవటానికి ట్రై చేస్తే ఈ ఆత్మ వాటిని ఆకర్షిస్తుంది, ఈ వ్యక్తిని దిగజారుస్తుంది, కిందకి పేదరికంలోకి నెట్టేస్తుంది. అందుకే గురువు పాత్ర చాలా ఇంపార్టెంట్. కొన్ని విషయాలు ఎస్ ఆర్ నో అని రెండే వాక్యాలు ఉంటాయి, కానీ ఈ మాత్రం తెలుసుకోలేకపోయేమేంటని బాధపడతారు తర్వాత. కొన్ని వాక్యాలు చాలా చిన్నవే ఉంటాయి. ఆ చిన్న వాక్యం ద్వారానే పతాక స్థాయికి చేరుకున్న వాళ్ళు ఉన్నారు, పాతాళానికి దిగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ డబ్బుని ఆకర్షించాలంటే డబ్బు ఇవ్వాలి, ప్రేమ కావాలంటే మన నుంచి ప్రేమను వ్యక్తం చేయాలి. ఈ ప్రపంచానికి, ప్రకృతికి, డబ్బుకి, సంపదలకు, అనంత విశ్వశక్తికి, మనలోని ఆత్మకి, సమస్త విశ్వలోకాలకి మనం కృతజ్ఞతలు చెప్పాలి ప్రేమతో. వాటి నుంచి పొందటానికి మన నుంచి, శరీరం నుంచి ఎనర్జీ లెవెల్స్, మన 5 సెన్స్ ఫీల్ అవుతూ బయట ప్రపంచంలోకి మనకి ఏం కావాలో అనంత విశ్వశక్తిలోకి ఆ విజువలైజేషన్ అనేటటువంటి డబ్బుని పెద్ద మొత్తాల్లో కంపెనీ పెట్టినట్టుగా, లేకపోతే మీరు చేస్తున్న జాబ్ లో రెట్టింపు శాలరీ వస్తున్నట్టుగా, 10% దానం చేస్తున్నట్టుగా, ఇంకా పెద్ద మొత్తాల్లో అనేక రూపాల్లో విశ్వ సంపదలు, డబ్బు సులభంగా పొందుతున్నట్టుగా, ఆ మనీ మెడిటేషన్ లో, ఆ విజువలైజేషన్ లో, ఆ క్రియేషన్ బుక్ రాసుకోవటంలో, ఇలా మనీ పట్టుకుని ఒపోనొపోనో చెప్పటంలో మనం నిమగ్నమై ఉండాలి. నమ్మకంతో, విశ్వాసంతో ఉండాలి. ఎందుకంటే ఒక రైతు తన పొలంలో ఎలాంటి విత్తనాలు నాటుతాడో కొద్ది కాలం తర్వాత వాటి ఫలాలు పొందుతాడు. మనం డబ్బు అనే విత్తనాలని మన సబ్ కాన్షియస్ మనసులో నాటాలి. ఈ డబ్బుని మన సబ్ కాన్షియస్ మనసులో నాటాలి. దీని ఇమేజ్లు మొత్తం కూడా సబ్ కాన్షియస్ మనసులో నాటాలి. ఈ డబ్బు అనేది మన మనసులో అనంత విశ్వశక్తులకు ఆ ఇమేజెస్ పంపించకుండా, మన మనసులో సృష్టించకుండా డబ్బు రాదు. ఆ రైతు ఏ విత్తనాలు నాటకుండా తన పొలాన్ని ఖాళీగా ఉంచితే పంట ఎలా రాదో, మన మనసులో సబ్ కాన్షియస్ మనసు అనే పొలంలో ఈ డబ్బు అనే విత్తనాలు నాటాలి. ఆ ఇమేజెస్, ఆ డబ్బు ఖర్చు పెడుతున్నట్టుగా, 10% దానం చేస్తున్నట్టుగా, పెద్ద మొత్తంలో లాభాలు వస్తున్నట్టుగా, ఈ డబ్బుని పెద్ద మొత్తంలో కొన్ని లక్షలు, ఈ 500 నోట్ల కట్టలు మన మనసులో చూడాలి. వాటితో 10% దానం చేస్తూ, బయట ప్రపంచంలో పర్చేస్ చేస్తూ, మన బిజినెస్ లో పెట్టుబడి పెడుతూ, మనకేం కావాలో కుటుంబం అంతా ఒక స్టార్ హోటల్కి వెళ్ళి హ్యాపీగా డిన్నర్ చేస్తూ, రకరకాల ఆనందకరమైనటువంటి ఆలోచనలను విశ్వంలోకి పంపించాలి. మనం పంపించకుండా అట్నుంచి ఏది రాదు. విశ్వానికి ఈ డబ్బు అనే ఇమేజ్ మనం చూపించకుండా ఆ డబ్బు రాదు. ప్రేమను విడుదల చేయకుండా బయట ప్రపంచం నుంచి ప్రేమ రాదు. కుటుంబంలో ఆప్యాయతలు లేకుండా ఆ కుటుంబం అంటే ఒక కమ్యూనిటీ, ఒక యూనిటీగా ఉంటుంది కదా, హ్యాపీనెస్ తో ఉండదు. ఎడమొహం పెడమొహంగానే ఉంటుంది. మన నుంచి ఆ ప్రేమ వెళ్లకుండా అటు నుంచి రాదు. ఏదైనా లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? మీకేం కావాలో ముందుగా మీ నుంచి రిలీజ్ చేయాలి, అదర్వైజ్ ఏది రాదు. ఒక ధనవంతుడు అవ్వాలంటే ధనవంతుడుగా ఉన్న ఆలోచనలు, నేను ఆల్రెడీ గత వీడియోలో చెప్పాను. జిఎం రావు గారు ఎయిర్పోర్ట్ కట్టడానికి తన దగ్గర డబ్బు లేకపోతే లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ద్వారా నేర్చుకుని 9 నెలల పాటు అద్భుతంగా విజువలైజేషన్ చేసిన తర్వాత విదేశీయులు వచ్చి పెట్టుబడి పెట్టారు. తను ఏం పెట్టుబడి పెట్టలేదు, తన ఆలోచన అది. వాడే మన సెంట్రల్ గవర్నమెంట్ కి, కేంద్ర ప్రభుత్వానికి టెండర్ ఎట్లా అయ్యాలో ఆ టెండర్ వచ్చేలాగా అంత తెలివితేటలను ప్రదర్శించి అనంత విశ్వశక్తి ఆశీర్వాదాలతో 40,000 మంది ఇంజనీర్స్ ను బయట దేశాల నుంచి రప్పించి 37 నెలల్లో ఆ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీని చాలా చక్కగా కట్టి ప్రపంచంలోనే 4వ స్థానంలో పేరు వచ్చేలా చేశారు. తనకి 1,000 కోట్లు మిగిల్చి వెళ్లారు. ₹1 పెట్టుబడి జిఎం రావు గారు పెట్టలేదు. కేవలం లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ద్వారా
ఆ విజువలైజేషన్ ఎలా చేయాలో, అది ఎలా కట్టాలో, ఎలా కడుతున్నారో ఆ ఆలోచనలన్నీ కూడా గురువు చెప్పిని పాటించారు. అలాగే అది కంప్లీట్ అయిన తర్వాత హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టు జిఎం రావు గారే కట్టారు. ఇక్కడ చూడండి, ఒక అద్భుతం జరిగేటప్పుడు అత్యంత విశ్వాసం, నమ్మకం ఈ శరీరం నుంచి ఆ అద్భుతమైనటువంటి ప్రేమ, 5 సెన్స్ ఫీల్ అవుతూ ఆ విశ్వంలోకి ఆ బ్లెస్సింగ్స్ పొందటానికి చాలా సమాయత్తమై ప్రేమతో, గడబిడి లేకుండా, టెన్షన్స్ లేకుండా చాలా హాయిగా ప్రేమతో, కృతజ్ఞత పూర్వకంతో ఉంటూ ఆ కోరికలను విశ్వంలోకి పంపించాలి. తెలియకపోతే, మీకు ఇబ్బంది పడుతూ ఉంటే, బ్లాక్స్ ఉండి ఆలోచనలు రావట్లేదా, మనసులో సృష్టించుకోవటం డబ్బు రావట్లేదా, ఆ ఆలోచనలు పక్కకు వెళ్ళిపోతున్నాయా, ఆ ఇమేజ్ కూడా మైండ్ లో ఉండట్లేదా, ఆ క్రియేటివిటీ రావట్లేదా అంటే చాలా బ్లాక్స్ లక్షల్లో పెరిగిపోయినాయి అని అర్థం. ఆ సబ్ కాన్షియస్ మనసులో ఆ ఫ్రేమ్స్ అనే బ్లాక్స్ పెద్ద మొత్తంలో పెరిగిపోవడం ద్వారా అది డబ్బు రానివ్వదు. మరి దానికి రెమెడీస్ ఉంటాయి. ప్రత్యేకంగా ఆత్మతో మాట్లాడాలి. గురువు ద్వారా ఆ హీలింగ్ పొంది ఆ సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు అక్కడితో ఆ మనసు అంతా క్లియర్ అయిపోయి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తాం. ఒక విధి విధానాలు అర్థమవుతాయి. తద్వారా మీ జీవితంలో అంతలేని సంపదలను సులభంగా పొందుతారు. అనంత విశ్వశక్తితో ఈజీగా కనెక్ట్ అవుతారు. మీరు కోరుకున్న అన్ని పొందుతారు. ఆరోగ్యాన్ని, ప్రేమని, లైఫ్ పార్ట్నర్ ని, బిజినెస్ ని, ఒక క్రియేటివిటీ, గొప్ప క్రియేటివిటీ మైండ్ సెట్ ని, గొప్పగా మాట్లాడటాన్ని, అద్భుతంగా క్రియేషన్ బుక్ లో రాసుకోవటాన్ని, అనంత విశ్వశక్తిలోకి ఆ విజువలైజేషన్ అంత గ్రేట్ గా అందరికన్నా గొప్పగా పంపించడానికి ఆ సమాయత్తం అవుతారు. అంత ఆత్మీయతతో ఆ కళలను కంటూ విశ్వంలోకి పంపిస్తారు. ఏదైనా సరే, ఏదైనా పొందాలంటే మనం ముందుగా ఇవ్వాలి. అదర్వైజ్ సంవత్సరాలు వెళ్ళిపోతాయి, రాదు. ఈ ఆకర్షణ సూత్రాన్ని అర్థం చేసుకుని మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్, విశ్వ సంపదలు, మీ వ్యాపారాల్లో లాభాలు, మీ కుటుంబంలో ఐకమత్యం, ప్రేమానురాగాలు, మీ పిల్లలకి జాబులు అన్ని పొందాలని ప్రత్యేకంగా నేను కోరుకుంటున్నాను. అలాగే మీకున్న ఇబ్బందులకి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేసి పర్సనల్ క్లాస్ కండక్ట్ చేయడం జరుగుద్ది. మీకు మాత్రమే స్పెషల్ గా ఒక్కడికే వీడియో కాల్ ద్వారా దూరంగా ఉంటే లేదా డైరెక్ట్ గా కూడా రావచ్చు. ఏదైనా సొల్యూషన్ మీకు ప్రతిదీ ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. మీ జీవితాలు బాగుండాలని మరొకసారి కోరుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఈ కింద నెంబర్ లో కాంటాక్ట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.